అటు కృష్ణానది ఇటు పానకాల స్వామి మధ్యలో ఎకో పార్క్ విశేషాలు, ఇక్కడ అందుతున్న సేవల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఎకో పార్క్ దగ్గర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పార్కులో ఎలాంటి సేవలు అందుతాయి అనే విషయం మీద మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఫీజు ఒకసారి చెప్తాను. పిల్లలు 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు అయితే 10 రూపాయలు, పెద్దలకైతే ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ అని ఒక 20 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా ఫోటోషూట్, వీడియోగ్రఫీ, పబ్లిసిటీ 50 రూపాయల నుంచి 500 రూపాయలు. అదేవిధంగా డైలీ వాకర్స్ నెలకి 300 రూపాయలు చెల్లించాలండి. డైలీ వాకర్స్కి సంవత్సరానికి వచ్చేసరికి 3000 రూపాయలు. అట్లానే ఈవెంట్ చేసుకోవటానికి అయితే 3000 రూపాయలు చెల్లించి లోన సందడి చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న ఎంట్రీ ఫీజు వివరాలు. మరి నెక్స్ట్ ఫీజు అయిపోయిన తర్వాత ఎక్కడ కట్టాలంటే ఇదిగో ఈ కౌంటర్ ఉంటుంది మనకి. ఇక్కడ టికెట్ కౌంటర్ అని ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్లో ఇక్కడ పనిచేసే ఒక సిబ్బంది ఉంటారు. ఇక్కడ రాగానే వాళ్ళు వివరాలు కనుక్కుంటారు, పెద్దలా చిన్నలా అని చెప్పేసి. వాళ్ళు ఏ సేవలు అందించాలనే విషయం మీద వాళ్ళతో మాట్లాడిన తర్వాత అమ్మ ఎంత ఇక్కడ మీకు పేమెంట్ ఎలా జరుగుతుంది? సేవలు ఎట్లా ఉంటుంది? ఈ పార్క్ అంతా చూస్తే మనం డబ్బులు చెల్లించాం కదా, డబ్బులు చెల్లించాలి దానికి తగ్గట్టు ఉంటుందా? పార్క్ రావాలంటే ముఖ్యంగా ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఐడెంటిటీ కార్డు ఉంటే ఇక్కడ రిసీవ్ చేసుకుని ఎంట్రీ చేసుకోవడానికి బాగుంటుంది. లేని పక్షంలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇది అటవీ ప్రాంతం కదా, దట్టమైన చెట్లు కొమ్మలతో నిండిపోయి ఉంటుంది. అక్కడ మనం ఏదైనా జరిగితే దానికి సంబంధించిన వాళ్ళకి ఎవరైనా సమాచారం ఇవ్వాలన్నా కానీ వాళ్ళు తెలియజేయాలన్నా కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ఎకో పార్క్ వచ్చేటప్పుడు ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది తీసుకుని వస్తే ఇక్కడ ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసిన తర్వాత ఏదన్నా ప్రమాదవశాత్తు జరిగితే వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేయడానికి అవకాశం కలుగుతుంది. మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డు అనేది మస్ట్గా మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇస్తరాకు చెట్టు అండి. ఇది మన మంగళగిరి నందు ఎకో పార్క్ నందు మన ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉంది. అంటే చిన్న ఆకు చిన్నదిగా ఉంది కదా, ఇది పెద్దగా ఉంది, ఆకు పెద్దగా వచ్చేస్తుంది. దీన్ని కట్ చేసి మనకి ఇస్తరాకులాగా వాడుకుంటాం. గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర ఉన్న సమీప ప్రాంతంలో ఉన్న ఎకో పార్క్ ఉంది. ఈ ఎకో పార్క్ చాలా అద్భుతంగా చూపరులకి ఆకర్షించే విధంగా తయారు చేశారు అటవీ శాఖ అధికారులు. ఈ ప్రాంతాన్ని చూస్తే ఒక్కసారి మనసు కూడా ఆహ్లాదకరంగా మారుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వస్తే మాత్రం ఈ ప్రాంతం అంతా ఒక్కసారి చూస్తే మనం మళ్ళీ రావాలి అనిపించే విధంగా ఈ పార్క్ని సుందరంగా తీర్చిదిద్దారు. అయితే చాలా వరకు బాట ప్రాంతంలో రాళ్ళు రప్పలు ఉన్నప్పటికీ కూడా కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చెట్లను చూస్తే మాత్రం ఎంత నడిచినా కానీ నడిచిన కష్టాన్ని కూడా మర్చిపోయి ఎంతో సేద తీరడానికి కావాల్సిన సదుపాయాలు కూడా ఇక్కడ మనకి చూస్తున్నాం. ఇక్కడ చూడండి చక్కగా అటవీ శాఖ అధికారులు ఏ విధంగా రాళ్ళని ఒక్కొక్కటి అమర్చుకుంటూ తీసుకొచ్చారో చాలా అద్భుతంగానే దీన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ కాసేపు అంతా తిరిగి వచ్చి మాత్రం హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుందండి, అందులో డౌటే లేదు. మీరు వస్తున్నారు కదా, మీరు రావాల్సిందే, ఈ ప్రాంతాన్ని చూడాల్సిందే. అటవీ శాఖ అధికారుల యొక్క తీర్చిదిద్దిన ఈ అటవీ పార్క్ని ఎకో పార్క్ని మళ్ళీ మనం ఇక్కడ చూస్తుంటే చక్కటి ఓవర్ బ్రిడ్జ్ లాంటిది ఉంది. అంటే కొండ ప్రాంతం నుంచి వర్షపు నీరు కానీ
పెద్ద పెద్ద వర్షాలు వచ్చినా ఆ వర్ష ధార అనేది ఈ బ్రిడ్జి కింద నుంచి వాటర్ కింద నుంచి పోయి ఆ కిందకి ఆ ఎయిమ్స్ కాలేజీ వైపు డ్రైనేజ్ వైపు వెళ్ళిపోతుంది. కానీ వచ్చింది ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు అటవీ శాఖ అధికారులు. చూస్తుంటే మనకి కాసేపు పిల్లలతో కూడా ఆడుకోవాలనిపించేటట్టుగా తీర్చిదిద్దారు. మరి ఇంకా వేరే చోట కూడా వెళ్దాం. కృష్ణానది ఇటువైపు మంగళగిరి పానకాల స్వామి గుడి అతి ఉన్నతమైన 2 ప్లేసుల మధ్యలో ఇక్కడ మంగళగిరి ఎయిమ్స్ పక్కన ఎకో పార్క్ అటవీ శాఖ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది చూడటానికి చాలా అందంగా సుందరంగా ఉంది. పెద్దవాళ్ళకి 20 రూపాయలు, పిల్లవాళ్ళకి 10 రూపాయలు పెట్టి ఆహ్లాదకరంగా అందరికీ నచ్చే విధంగా ఒక ప్రాంతాన్ని చూపించే విధంగా ఇక్కడ చాలా గట్టిగా పునాదులు వేశారు. దీన్ని ఛానల్ అవుతుందని ఇక్కడ పనిచేసే వాళ్ళకి వెళ్ళిపోతుంది గుచ్చుకుని పెద్దడు అయింది. ఇలాంటి జిమ్ములు, ఓపెన్ జిమ్లు ఈ పార్కులో ఉండటం కూడా ఎంతో ప్రత్యేక సంతరించుకుందని చెప్పాలి. అంటే ఇక్కడ ఉందని సంగతి తెలుసా? గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతం అండి. ఈ మంగళగిరి ప్రాంతానికి అవతల పక్క కృష్ణానది, యువతల పక్క పానకాల స్వామి గుడి, అటు అమరావతి వెళ్తున్న సచివాలయంకి వెళ్ళే దారిలో కుడివైపున ఎకో పార్క్ అని ఒకటి ఉందండి. అది ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా. అటవీ శాఖ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా, విశాలంగా, అందరికీ ఆహ్లాదకరంగా ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇక్కడ చుట్టుపక్కల అన్నీ చూసామండి, చాలా బాగున్నాయి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా రావచ్చు. ఇది ఇక్కడ స్వేద తీర్చుకోవడానికి కొంచెంసేపు తిరిగి అలసిపోయిన వాళ్ళకి నీడనిచ్చే చక్కని చెట్లు ఉన్నాయి. అదేవిధంగా మంచి వాటర్ ట్యాంకి, చిన్న క్యాంటీన్ ఒకటి పెట్టారండి. టీ, అదేవిధంగా టిఫిను ఇలాంటి చిన్న తినడానికి కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశారు. ఇది బహుశా అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఇది చాలా బాగుందండి. అక్కడికిక్కడ తిరగకుండా మనం ఊటీయో, కొట్టాయికెనాల్లో, అదేవిధంగా కొన్ని దూర ప్రాంతాలు, విశాఖపట్నం అటు కాకుండా ఇటు మన దగ్గరలో అతి తక్కువ చేరులో ఉన్న ఏర్పాటు చేశారు. ఈ ఎకో పార్క్ని బ్రహ్మాండంగా అన్ని విధాలుగా